హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మామూలుగా మగవాళ్ళకి ఆడవాళ్ళ నుండి కొన్ని వింత సంఘటనలు అనేవి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎంత సన్నిహితంగా వ్యవహరించినా, ఎంత దగ్గరితనాన్ని ప్రదర్శించినా ఆడవాళ్ళు దగ్గర కాకుండా దూరం దూరంగా వెళ్తూ ఉంటారు. ఈ పురుషులను దూరం పెడుతూ ఉంటారు. అంటనట్టు వ్యవహరిస్తూ ఉంటారు, దూరం పెడుతూ ఉంటారు, పురుషులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ మగవారి స్పందనకు ఆడవాళ్ళు సరియైన విధంగా ప్రతిస్పందించరు. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఈ మగవారిని వాళ్ళు అవమానించినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా అవహేళన చేస్తున్నట్టుగా ఉంటుంది వారి ధోరణి. అలా వ్యతిరేకించే ఆ ధోరణి కలిగిన ఆ స్త్రీకి ఈ పురుషుడికి మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండదు. అయినా సరే ఆడవాళ్ళు వీళ్ళని అగైనెస్ట్గా వ్యవహరిస్తూ దూరం పెడుతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఆడవాళ్ళు తమని ఎందుకు ఇలా అకారణంగా ఏ శత్రుత్వం లేకుండా దూరం పెడుతున్నారు అనేది మగవాళ్ళకు అర్థం కాక డైలమాలో పడిపోతూ ఉంటారు. కానీ దీని వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. ఆ పురుషుడి మీద ఆ స్త్రీకి ఏదో ఒక మంచి అభిప్రాయం ఉండకపోతే, ఏదో ఒక గుణం ఆ పురుషుల్లో ఆమెకు నచ్చకపోతే, అతని మీద ఇష్టం లేకపోతే, ఆమెలో ఒక వ్యతిరేకత ఏర్పడితే ఆ పురుషుణ్ణి ఈ విధంగా కారణం లేకుండానే దూరం పెడుతుంది. అతని స్పందనకు ప్రతిస్పందించకుండా ఇండైరెక్ట్గా అతన్ని అవమానించినట్టు, వెలివేసినట్టు ఆమె అతన్ని దూరం చేస్తూ తను దూరంగా ఉంటూ ఉంటుంది. అంటనట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పురుషుల్లో ఏవో కొన్ని లోపాలు ఉంటాయి. అవి నచ్చకపోవడం వల్ల ఆ స్త్రీ అతన్ని దూరం పెడుతూ ఉంటుంది. అతని పట్ల వ్యతిరేకతను పెంచుకుంటుంది. అతని పట్ల ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఆ కారణం చేత ఆ పురుషుడు ఆ స్త్రీకి ఎంత దగ్గరైనా, ఎంత చనువుగా వ్యవహరించినా ఆమె అంటనట్టు వ్యవహరిస్తూ అతన్ని దూరం పెడుతూ ఉంటుంది. అతనికి దూరంగా ఉంటుంది. అతని పట్ల అయిష్టతను వ్యక్తం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇందుకు కారణం ఆ పురుషుల్లోని కొన్ని నచ్చని గుణాలే. కాబట్టి అలాంటి స్త్రీకి ఆ పురుషుడు దగ్గర కావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మిమ్మల్ని వారు నచ్చడం లేదు, మిమ్మల్ని వారు ఇష్టపడటం లేదు. అలానే మీరు చెడ్డవాళ్ళు అని ప్రతిసారి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొందరు ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు, స్వార్థపరులు కూడా ఉంటారు. ఆడవాళ్ళు మంచివాళ్ళే, కానీ అందరూ ఆడవాళ్ళు మంచివాళ్ళు కాదు. ఒక పురుషుడి వల్ల ఆమెకు ఎలాంటి లాభం లేనప్పుడు, లేదా ఒక పురుషుడు ఆమెకు లొంగిపోయినట్టు, ఓడిపోయినట్టు ఉండకపోయినప్పుడు ఆ పురుషుని పట్ల స్త్రీ ఒక వ్యతిరేకత, అలాగే ఒక ద్వేషం పెంచుకొని అతన్ని వెలివేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే కొందరు ఆడవాళ్ళు వాళ్ళ స్వలాభం, వాళ్ళ సంతోషం లేకపోతే కొందరు పురుషులను ఇలా అకారణంగా వెలివేస్తూ ఉంటారు. ఎందుకంటే కొందరు ఆడవాళ్ళు కూడా స్వార్థపరులు, స్వలాభాన్ని మాత్రమే ఆశించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలా వాళ్ళు ఒక పురుషుణ్ణి అకారణంగా వెలివేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ పురుషుడంటే ఆమెకు ఇష్టం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పురుషుడంటే ఆమెకు ఇష్టం లేదు అనేది మనం గమనించాలి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మగవాళ్ళు మాత్రమే దుర్మార్గులు అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఆడవాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయి ఉండవచ్చు, ఆడవాళ్ళలోనూ దుర్మార్గులు అయి ఉండవచ్చు. అలాంటి సమయంలో కూడా ఇలా వాళ్ళకు నచ్చని పురుషులను, వాళ్ళకు లాభం లేనప్పుడు అలాంటి పురుషులను వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎంత ఇష్టపడినా, మీరు ఎంత కోరుకున్నా, ఎంత దగ్గర కావాలనుకున్నా, మీరంటే ఇష్టపడని ఆ స్త్రీ ఎలా వ్యవహరిస్తూ ఉంటుందంటే, మీరు వాళ్ళ ముందు ఉన్నప్పుడు ఏ కారణం లేకుండానే చిరాకుగా పెదవులను కొరుకుతూ ఉంటారు. అలాగే వాళ్లకు ఏ పని లేకపోయినా ఏదో పనిలో నిమగ్నమైనట్టు నటిస్తూ ఉంటారు. వాళ్ళు మీ ముందు నిలబడి మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళని మీరు ఏదైనా అడిగినప్పుడు, పలకరించినప్పుడు పట్టించుకోనట్టు సమాధానం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. మీ నుండి దూరంగా వెళ్ళటానికి వారు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. మీపై వారు
చిరాకు, అయిష్టత, తిరస్కారం వంటివి చూపిస్తూ ఉంటారు. మీరు వారితో ఎంత మంచిగా మాట్లాడినా, వారిని మీరు నవ్వించడానికి ప్రయత్నించినా మిమ్మల్ని, మీ మాటలను అస్సలు పట్టించుకోరు. మీతో కలిసి పని చేయడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడరు. కాబట్టి ఏది ఏమైనా ఇలాంటి స్త్రీల జోలికి పురుషులు పోకుండా ఉండడం ఎంతైనా మంచిది. మరికొంతమంది స్త్రీలు మీరంటే ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి స్త్రీ పట్ల పురుషుడు కోరికలు పెంచుకుంటే నాశనం అయిపోతాడు. కాబట్టి ఇలాంటి స్త్రీకి పురుషుడు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మామూలుగా పురుషులు ఆడవాళ్ళకి సాధ్యమైనంత వరకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్త్రీకి చేరువ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఒక పురుషుడు అంత సులభంగా ఒక స్త్రీకి దూరం కాలేడు. అంత సులభంగా ఒక పురుషుడు స్త్రీని దూరం చేసుకోలేడు. కానీ నేను చెప్పిన ఈ లక్షణాలు ఉన్న ఆడవాళ్ళ మీద ఆశలు వదులుకొని వాళ్ళని దూరం పెట్టుకోవడం పురుషునికి ఎంతైనా మంచిది. ఈ వాస్తవం తెలుసుకోక పురుషుడు ఆమె కోసం తపన పడితే, ఆమెకు దగ్గర కావాలని కోరుకుంటే ఆ ప్రయత్నం ఎన్నటికీ ఫలించని ఎండమావిలాగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక స్త్రీ మిమ్మల్ని నచ్చనప్పుడు, మీ పైన ఇష్టం లేనప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.